ఏపీలో ఓటరు నాడిని ప్రతిబింబించే మరో నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. 1983 నుండి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారాన్ని చేపట్టింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే తొలిసారిగా జరిగిన 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొర్రా వెంకటస్వామి గెలుపొందారు. తర్వాత వరుసగా 1984 ఉప ఎన్నికల్లోనూ 1985 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి వడ్డీ రంగారావు విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి, 1994లో టీడీపీ అభ్యర్థి అంపటి బ్రహ్మణయ్య, 1999లో టీడీపీ అభ్యర్థి నడికుడిటి నరసింహారావు, 2004లోనూ తిరిగి 2009లోనూ కాంగ్రెస్ నుంచి పేర్ని వెంకట్రామయ్య గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలవగా మళ్లీ 2019లో పేర్ని నాని విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కేవలం 5,851 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు వచ్చిన ఓట్లను కలిపితే వైసీపీ అభ్యర్థి 12,956 ఓట్లు వెనుకబడి ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని ఓటరు నాడిని ప్రతిబింబిస్తుందో లేదో చూడాల్సిందే.